ఐఎస్7 డివిజన్ సింగరేణి వాంబే కాలనీలో వేయని రోడ్డుకు నిధులు మంజూరు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అభివృద్ధి పనులపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని బీజేపీ కార్పొరేటర్ జంగ మధుకర్ రెడ్డి డిమాండ్ చేశారు. పనులు చేయకుండానే ఉన్నతాధికారుల అండతో కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. 4 ఏళ్లుగా జరిగిన పనులపై ఏసీపీ దర్యాప్తుకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. చార్మినార్ జోనల్ ఆఫీస్ ఎదురుగా ధర్నా కార్యక్రమం చేయబడదు. ఏంటంటే జిహెచ్ఎంసీ లో జరుగుతున్న స్కామ్లు ఐఎస్1 డివిజన్ లో ఒక 10 లక్షల వరకు చేయని వరకు బిల్లు కాంట్రాక్టర్ తీసుకోవడం జరిగింది. అంటే వర్కే చేయలేదు, వర్క్ చేయకుండా కార్పొరేటర్ గారు దాన్ని గ్రహించి జిహెచ్ఎంసీ కమిషనర్ కంప్లైంట్ ఇస్తే అది జిహెచ్ఎంసీ వాళ్ళకి తెలిసి రాత్రి ఏఈ గారు రాత్రి వర్క్ చేయకపోయారు. చేసినందుకు అక్కడ ఉన్న స్థానికులు బీజేపీ నాయకులు పట్టుకొని తనడం జరిగింది. అదే మేమేమంటున్నాం అంటే 10 లక్షల వర్కుల మీకు క్వాలిటీ చెక్ ఉంటుంది, ఈ గారి డీటెయిల్స్ ఉంటాయి, అందరి డీటెయిల్స్ ఉంటాయి. అది ఎట్లా 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేసిండ్రు? వీళ్ళు ఒక ఒక్కరే ఉంటారు కదా, దీంట్లో ఎంతమంది అఫీషియల్స్ ఉంటారు. అందరు ఈ కుంభకోణంలో ఈ స్కామ్ లో అందరి ఇన్వాల్వ్. కమిషనర్ కెన్ స్టార్ట్ చేస్తే కింది వ్యవస్థ వరకు ఉన్నట్టు. వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, ఇమీడియట్ గా డిస్మిస్ చేయాలి. ఇంకోటి ఏమని చెప్తున్నా అంటే ఒకటే వరకు కాదండి, మా ఐఎస్1 డివిజన్ లా సెంట్రల్ ఎక్సైజ్ కాలనీలో వాకింగ్ ట్రాక్, ప్రెస్ కాలనీలో 2 వర్కులు, డిఎస్ నగర్ లో 4 వరకు 90 లక్షలది. ఈ విషయాల గురించి మేము ఎప్పటి నుంచో చెప్తున్నా. ఇంకా 2,90,00,000 వర్కులు క్యాన్సిల్ అయినాయి. మేము ఏమంటారు, ఏమన్నా చెప్పగానే మీకు వర్కులు ఇచ్చినాం కదా అని. వర్కులు ఇచ్చిన వర్కులు 2,90,00,000 వర్కులు ఇప్పుడు నాశనం అయిపోయినాయి, క్యాన్సిల్ చేసారు. ఎందుకు? కాంట్రాక్టర్లు వర్క్ చేయక. ఎందుకు చేస్తున్నారు వర్క్ అంటే 40% 50% అక్కడికి వస్తారు, ఇది మాకు వర్కౌట్ కాదని. మా దగ్గర 2020 నుంచి ఎప్పటి నుంచి ఐఎస్1 డివిజన్ కార్పొరేటర్ గారు ఎన్నికయ్యారో ఆ ఏరియాలో మొత్తము వర్క్ల మీద విజిలెన్స్ ఎంక్వైరీ కావాలి. అక్రమ వలసదారులను భారతదేశం నుండి తరిమేయాలనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ భారత్ నేషనలిస్ట్ ఫోరం జాతీయవాదుల సంయుక్త ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పేరాల చంద్రశేఖర్, సినిమా ఆర్టిస్ట్ కళ్యాణి, ఫోరం వ్యవస్థాపక అధ్యక్షురాలు హైందవిరెడ్డి రాంబాబు హాజరయ్యారు. మన దేశంలో ఉన్న శరణార్థులకు అక్రమ చొరబాటుదారులకు తేడా ఉందని, మానవత దృక్పథంతో సహాయం చేయడం, శరణార్థుల కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి వారికి అండగా ఉండడం అంతర్జాతీయ మానవ హక్కుల పరిరక్షణ భాగంగా చూస్తామన్నారు. కానీ భారతదేశంలో కొన్ని సంవత్సరాలుగా అక్రమంగా ప్రభుత్వ అనుమతి లేకుండా సరిహద్దులు దాటి అక్రమంగా దేశంలో తలదాచుకుంటున్న వారితో దేశ అంతర్గత వ్యవస్థకు ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ముస్లిం దేశాలు ఇలాంటి అక్రమ చొరబాటుదారులను అనుమతించావని, అలాంటప్పుడు ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలు అక్రమ చొరబాటుదారులకు అండగా ఉంటూ ఆశ్రయం కల్పించడం ఎందుకని ప్రశ్నించారు. దేశం మీద అక్రమ దండయాత్రలు రోహింగ్యాల రూపంలో, బంగ్లాదేశీల రూపంలో జరుగుతా ఉంది. ఒక డెమోగ్రాఫికల్ చేంజ్ చేస్తా ఉన్నారు. ఎట్లాగైతే మనం చూస్తే సగం కేరళ ఈరోజు మన చేతులు దాటిపోయింది. చూస్తే ఇప్పుడు మనం పశ్చిమ బెంగాల్ మన చేతిలోకి జారిపోయింది. ఎలాగైతే కాశ్మీర్ జారిపోయింది. ఇప్పుడు భారతదేశం మొత్తం మీద కూడా కోట్లలో అందరూ కూడా అక్రమ వలసదారులు వచ్చిన్నారు. అందరికీ అక్కడ మమతా బెనర్జీ గాని, ఇక్కడ కేరళ సర్కార్ గాని ఎర్ర దివాజీ పరిచి వాళ్ళకి ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు, పాన్ కార్డులు అన్ని ఇస్తా ఉన్నాయి వాళ్ళ ఓటు బ్యాంక్ కోసం. కానీ ఈ అక్రమ చొరబాట్లు దేశ సమగ్రతకు భంగం కలిగిస్తా ఉన్నాయి. అక్రమంగా బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఎప్పుడు ఉండదు. ఆపరేషన్ సింధూర్ సమయం నుంచి విదేశాలలో భర్తలుండి కేవలం భారతీయ స్త్రీలు లేదా ముస్లిం స్త్రీలు ఇక్కడ ఉన్నటువంటి స్త్రీల ద్వారా 90 లక్షల మంది స్త్రీల ద్వారా 1 కోటి మందికి పైగా సంతానం ఉండొచ్చు అనే ఒక అంచనా. భారతదేశం ఏమవుతుంది, ఎవరికి పుట్టినిల్లు, ఎవరికి మెట్టినిల్లు, అసలు ఎవరు దీని మీద హక్కుదారులు, ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి మిత్రమా. ఈ దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గాని, లేకపోతే మనము తమిళనాడు గాని ఇక్కడ రాష్ట్రాల్లో చూస్తూ ఉంటే గనక, కర్ణాటకలో చూసినట్లయితే గనక ఎవరిని కూడా ఇంతవరకు ఒక్కరిని పంపించినట్టు కూడా దాఖలాలు లేవు. ఇక్కడ ఉన్నటువంటి సెక్యులర్ పార్టీల పేరు మీద ఎవరిని పెంచి పోషిస్తా ఉన్నారు. దేశీయులకు భారతీయ పౌరసత్వం కలిగిస్తున్నారు, భారతీయులు ఏమో పొట్ట చేత పట్టుకుని విదేశాల్లో పోతా ఉన్నారు. ఏమవుతుంది నా దేశం?